క్రీస్తునందు ప్రియ దేవుని విశ్వాస సమూహమా, హోప్ టీవీ ఇండియా వీక్షకులకు మరొకసారి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వీక్షిస్తున్నటువంటి నాయన మీ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. అలాగే ప్రభా, పరిచర్య చేస్తున్నటువంటి ఈ బృందం అంతటిని మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిల్లింప చేయమని, ఇంకా విరివిగా నీ సేవలో వాడుకోమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, మరొకసారి మనమందరం ఈ రీతిగా కలిసి ప్రభువుని స్తుతించటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నేను కూడా మీతో పాటు కలిసి దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. రండి, మీ పరిశుద్ధ గ్రంథాలతో మనం సిద్ధంగా ఉండి వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యాన అంశం ఏమిటనగా యూదా గోత్రపు సింహము. యూదా గోత్రపు సింహము అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. సింహాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో జలచరాశుల గురించి మనం నేర్చుకున్నాము, పక్షుల గురించి మనం నేర్చుకున్నాము, అలాగే పశువుల గురించి మనం నేర్చుకున్నాము, నేల మీద ప్రాకు పురుగుల గురించి మనం నేర్చుకున్నాము. ప్రస్తుతం అడవి జంతువుల గురించి మనం నేర్చుకుంటున్నాం. అందులో ప్రాముఖ్యమైనది సింహము. ఈ సింహమును మనం గమనించినట్లయితే ఈ సింహము నుంచి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మన దేవుడు సింహానికి పోల్చబడి యూదా గోత్రపు సింహమా అని పిలువబడ్డారు. అదే రీతిగా అదే సమయంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనంలో యూదా గోత్రపు సింహమా అని దేవుణ్ణి పిలవగా, సాతానుడు కూడా సింహం వలె పిలువబడుతున్నాడు. చూద్దామా? చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. అక్కడేమంటాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచూ ఉన్నాడు. వింటున్నారా? ప్రభు దేవునికి ఉన్నటువంటి పేరుని మరలా అపవాదిగాడు కూడా ఆ పేరును కలిగి ఉంటున్నాడు. మన దేవుడు యూదా గోత్రానికి సింహముగా ఆయన ఉంటే, ఈ అపవాదేమో, ఈ సాతానుడు వీడేం చేస్తున్నాడంటే, మనకి పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుచున్నది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక విషయాలు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పిన సందర్భాలు అనేకములు ఉన్నాయి. 10 మంది కన్యకల విషయంలో మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే వనములో శిష్యుల్ని మీరు మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థించండి అని అడిగారు. కానీ వారు నిద్రపోతూ ఉన్నారు. మరలా ప్రభువారు వచ్చి, మీరు కొద్దిసేపైనా మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థించలేరా అని అడిగినప్పుడు, అయ్యా, సాతానుడు మమ్మల్ని శోధించాడు, మేము ప్రార్థనలో గడుపుతామన్నారు. మరలా నిద్రలోకి వెళ్ళిపోయారు. అందుకే వాక్యం ఏముంటుందంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే, నిబ్బరమైన బుద్ధి, స్టాండర్డ్ మైండ్, నిలకడగలిగినటువంటి మనసు దేవుడు మీరు కలిగి జీవించమని చెప్తూ మెలకువగా ఉండుడి. అవునండి, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం బహు జాగ్రత్త కలిగి మెలకువగా ఉండాలి. ఎందుకంటే అపవాది తన పని విస్తారంగా చేసుకుంటూ వెళుతున్నాడు. తన పని చాలా వేగంగా చేసుకుంటూ వెళుతున్నాడు. అనేక మందిని మోసపురుచుతూ, అనేక మందిని తన వైపుకు శోధనలోకి నడిపిస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఎందుకనంటే మీ విరోధి అయిన అపవాది, గమనించండి, మీ విరోధి అయిన
అపవాది అనగా సాతానుడు మనల్ని శోధనలో పడేయటానికి పని కట్టుకొని తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడంటే, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, మనము ఆ యోధా గోత్రపు సింహం వైపు చూస్తూ, ఆ దేవుని వైపు చూస్తూ మనం జీవించాలి. ఈ చివరి దినాల్లో, ఈ అంత్యకాలములో మనం ప్రభు వైపు చూస్తూ మన ముందుకు సాగాలి. మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు నడిపించాలి. దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. చూడండి, సింహము గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటే, అడవికి రాజు సింహము. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది, అది చాలా బలమైనది కూడా. కాబట్టి ఈ సింహము మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నది, మనకు కొన్ని పాఠాలు బోధిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో సింహాన్ని మనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5 నుంచి 8 వరకు మనం చదువుకుంటే, సంసోను తన తల్లిదండ్రులతో వెళుచుండగా మార్గ మధ్యములో సింహము ఎదురుపడింది. అప్పుడు సంసోను దేవుడిచ్చినటువంటి బలము చేత, మంచి బలార్జుడిగా ఉన్న సంసోను ఆ సింహం పైన ఒంటరిగా పోరాడి ఆ సింహాన్ని చీల్చివేశాడు, చంపివేశాడు. సంసోను బలవంతుడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? దేవుడే ఇచ్చారు. అది సంసోనుకి పుట్టుకతో వచ్చిన బలము కాదు, దేవుడు ఇచ్చిన బలం అది. ఈనాడు మనము కూడా ఆ గర్జించే సింహాన్ని, ఎవరిని మృంగుదమా అని వెదుగుతూ తిరుగుతూ ఉన్న ఆ గర్జించే సింహాన్ని మనం జయించాలంటే, ఎదిరించాలంటే మనకి బలం కావాలి, ఆత్మీయ బలం కావాలి, విశ్వాస బలం కావాలి, ప్రార్థనా బలం కావాలి, ఆధ్యాత్మికమైనటువంటి బలము మనకి కావాలి. అది దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అది పొందుకోవడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలి, గమనించుకోవాలి. సంసోను దేవుడిచ్చిన ఆ బలము చేత ఆ సింహాన్ని పోరాడాడు. సింహంతో పోరాడాడు. ప్రియులారా, వింటున్నారా? వీక్షకులారా, వింటున్నారా ఈ మాటలు? మనము మన విరోధి అయిన గర్జించు సింహం వలె అపవాది మన మీద దాడి చేయడానికి వస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా దాడి చేస్తూ ఉంటాడు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, అన్ని విధాలుగా వాడు మన పైన దాడి చేస్తూ ఉంటాడు. వాటన్నిటిని జయించే శక్తి దేవుడు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పక్షమున దేవుడు ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మనము వానితో పోరాడితే అపవాది మనల్ని విడిచి దూరంగా పోతాడు. ప్రభువారు కూడా ఆయన బాప్తిజం పొంది ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ప్రభు దగ్గరికి వచ్చి శోధించాడు, ప్రభువుని శోధించాడు. చాలా ఆకలితో ఉన్నాం, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా, ఎందుకు అంత ఆకలితో బాధపడుతున్నావు అని అన్నప్పుడు ప్రభు పరిశుద్ధ గ్రంథము నుండే వాక్యముతో ఆ సాతానుతో మాట్లాడాడు. మనం కూడా ఆ వాక్యం అనే ఖడ్గముతోనే ఆ సాతాన్ని మనం జయించాలి. ప్రభువారు కూడా అదే చేశారు. అదే పనిని మనం కూడా చేయాలి. వెంటనే నువ్వు నన్ను శోధించుకో, నా దగ్గర నుంచి వెళ్ళిపోమని ప్రభు సెలవిచ్చారు. ప్రియులారా, మనము కూడా దేవుడిచ్చినటువంటి బలమును బట్టి, శక్తిని బట్టి, జ్ఞానమును బట్టి అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకిచ్చారు. దేవుడు మన పక్షముగా ఉంటారు, నీ పక్షముగా ఉంటారు. ఆయన నీ పక్షముగా ఉండి పోరాడుతారు. అపవాది అయినటువంటి గర్జించే సింహంతో ఆయన పోరాడతారు. నీకు విజయాన్ని
ఆయన చేకూరుస్తారు. గమనిస్తున్నారా? దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా మనకెన్ని విషయాలు మనకు నేర్పిస్తుందో. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక చక్కని వృత్తాంతం మనకు కనిపిస్తుంది. మన భక్తిని బలపరిచే వృత్తాంతం మనకు కనిపిస్తుంది. దానియేలు అనునిత్యము తన మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. తనను అధికారిగా నిలబెట్టినందుకు ఆ దేశ పెద్దలకు, మిగతా అధికారులకు అది రుచించట్లేదు. ఆ కారణం చేత ఒకరోజు వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, మీరు చిరకాలం జీవించాలి, 30 రోజుల పాటు మన దేశంలో ఉన్న వారందరూ కూడా మిమ్మల్నే ఆరాధించాలి. ఒకవేళ అలా చేయకపోతే వారు సింహాల బోనులో పడవేయబడాలి అని చెప్పినప్పుడు రాజు వారు చెప్పింది నిజమని దాన్ని ఒక ఆజ్ఞగా చేసి ఆ ఆజ్ఞను తన దేశమంతా జారీ చేశారు. అందరూ ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారు. అందరూ ఆ నెల రోజుల పాటు ఆ రాజుకి తప్ప ఇంకెవరికి నమస్కారం చేయకూడదు. కానీ దానియేలు తన వాడుక చొప్పున, తన అలవాటు చొప్పున తన మేడ గదిలోకి వెళ్ళి ఆ యెరూషలేము దేవాలయపు తట్టు తన కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవి అధికారులకు తెలుసు. ప్రార్థన విషయంలో తప్ప దానియేలు ఇంకెక్కడ మనకి తప్పులో దొరకడు అని చెప్పి వారు భావించి వెంటనే ఆ దానియేలు ప్రార్థన చేయటం చూసి వాళ్ళందరూ ఊకుమ్మడిగా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మీరు ఒక ఆజ్ఞను చేశారు కదా, ఒకవేళ దాన్ని మీరితే సింహాల బోన్లో పడవేస్తానన్నారు కదా. అవును, ఖచ్చితంగా. అయితే దేశంలో అందరూ ఆచరించారు, ఒక్క దానియేలు తప్ప అని చెప్పాడు. అప్పుడు రాజుకు అర్థమైంది, ఓహో, దానియేలుని ఇరికించడం కోసం మీరందరూ పన్నాగం పన్నారా అని చెప్పి బాధపడ్డాడు. ఆ ఆజ్ఞను ఏదో రకంగా మార్చడానికి చూశాడు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. రాజా, రాజులు చేసిన ఆజ్ఞను దాన్ని మార్చడానికి రాజులకు కూడా అధికారం లేదు అని అక్కడ ఉన్నటువంటి రాజ్యపు నియమాల్ని చూపించి దానిని ఆ శిక్షను తప్పించకుండా ఆ శిక్ష పడాలని వారు విష ప్రయత్నాలు చేశారు. ఇక తప్పలేదు. రాజు బాధతో దుఃఖంతో ఇక దానియేలుని ఆ సింహ బోన్లో పడేయమన్నారు. తీసుకుని వెళ్ళారు. దానియేలుని సింహ బోన్లో పడవేశారు. అద్భుతమైన కార్యం ఏమిటంటే దానియేలు సింహ బోన్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని దూత దిగివచ్చి ఆ సింహాల నోళ్లను మూయించి వేశాడు. ఆ సింహాలు దానియేలుకి ఎలాంటి అపాయం చేయలేదు, ఎలాంటి హాని చేయలేదు. చూడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు నమ్మితే, మన విశ్వాసముతో బ్రతికితే దేవుడు అంత సింహాలు లాంటి శోధల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించగలరు. అంత భయంకరమైనటువంటి సమస్యల నుంచి కూడా దేవుడు మనలను రక్షించగలరు. దానియేలును రక్షించిన దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించగల సమర్థుడు. ఆ రాత్రి దానియేలును ఆ సింహాల బోన్లో అయితే వేసాడు, కానీ రాజు చాలా చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆ రాత్రి ఆహారం తినలేదు. నర్తనశాలలో నాట్యం అంతటిని ఆపివేశాడు. విచారంగా ఉన్నాడు. ఎప్పుడు తెల్లారద్దాన్ని ఎదురు చూశాడు. తెల్లవారుచుండగా ఆ సింహాల బోని యొద్దకు వచ్చి, జీవము గల దేవుని ఆరాధిస్తున్న దానియేలు, నువ్వు సజీవంగానే ఉన్నావు కదూ అని అన్నప్పుడు, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుడు నాకు ఎలాంటి అపాయము హాని కలగనివ్వలేదు, నేను క్షేమంగానే ఉన్నానని చెప్పి దానియేలు సమాధానం చెప్పాడు. వెంటనే ఎవరక్కడ, దానియేలును బయటకు తీయండి. తీశారు. ఈ కుట్ర అర్థమైంది. ఎవరైతే ఈ కుట్ర పన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ సింహాల బోన్లో పడేయమని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ సింహాల బోన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. భయపడిపోతున్నారు. ఆ సింహాల బోన్లోకి విసిరబోయేసరికి వాళ్ళు ఇంకా కింద పడకుండగానే ఆ సింహాలు, గుహలో ఉన్న సింహాలు పైకి ఎగిరి ఆ పడుతున్నటువంటి వ్యక్తులను పట్టుకొని ఎముకల్ని విరిచి చీల్చుకొని తినివేసింది. చూడండి, దేవుడు ఎంత అద్భుతాలు చేసే దేవుడు, ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మీద నమ్మకంతో
యథార్థంగా మనం జీవిస్తే మనము కూడా మన కళ్ళతో అటువంటి అద్భుతాలు మనం చూడగలుగుతాము. యథార్థంగా మనం జీవించగలిగితే ఆ అద్భుతాలు మనం కూడా మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్న నా ప్రియమైన వారలారా, వింటున్నారా ఈ మాటలు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో మొదటి జీవి సింహము వంటిది అని అక్కడ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రకటన 13:2లో నేను చూచిన ఆ మృగము దాని నోరు సింహము నోరు వంటిది అని ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా దావీదు కూడా చిన్న వయసులోనే సింహముతో పోరాడాడు. దేవుడే దావీదుకి ఆ శక్తిని ఇచ్చారు. అందుకే జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథంలో ఏమంటున్నాడంటే 28వ అధ్యాయము 1వ వచనంలో నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. అవును ప్రియమైన వారలారా, మనం అదే చెప్పుకుంటున్నాం కదా, దేవుని యందు భయముతో భక్తితో నీతి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితే అలాంటి వారు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా జీవిస్తారు. ఎవరికి భయపడనవసరం లేదు, దేనికి భయపడనక్కర్లేదు. ప్రస్తుతం లోకంలో ఉన్న మనుషులందరూ భయం గుప్పిట్లో ఉన్నారు. ఏం జరుగుతుందో, ఎటు నుంచి ఏ వార్త వినాలో, సెల్ ఫోన్లో నుంచి ఏ వార్త వస్తుందో, ఏ అర్ధరాత్రి ఏ ఫోన్ వస్తుందో అనేటువంటి భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిద్దాము. ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన వాక్యానుసారముగా మనం జీవిద్దాము. లూకాసు వార్తలో ఎలిజబెత్ భార్యాభర్తలు ఉన్నారు. వారిరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించిన వారు. వారిద్దరూ కూడా మొదటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవించిన వారు. కాబట్టి దేవుడు వారిని, ఆ కుటుంబాన్ని దీవించారు. మనం కూడా నీతిగా యథార్థంగా మనం జీవించాలని దేవుడు మనలను కోరుకుంటున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 21వ వచనములో, కీర్తన గ్రంథము 104 21వ వచనములో మనం చూస్తే 21వ వచనం ఈ విధంగా చెప్పబడుతుంది. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. చూడండి, సింహపు పిల్లలు, ఇవన్నిటినీ పోషిస్తున్నది దేవుడే. ఈ జంతువుల్ని, ఈ జీవరాశులన్నిటిని పోషిస్తున్నది దేవుడే. ఆయన అంటాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, ఆ దేవుని యొక్క వాక్యంలో, ఇవన్నీ నావే, వీటన్నిటిని పోషించేవాడను కూడా నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి, దేవుని యొక్క వాక్యము నుంచి. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనంలో ఏమంటాడంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఆయనే. దేవుడే పక్షులకి ఆహారం పెట్టువాడు. అంతేకాకుండా కీర్తనలు 50వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటాడంటే, అడవి మృగములన్నీయు 1000 కొండల మీద పశువులన్నీయు నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్యాదులు నా వశమై ఉన్నవి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించినటువంటి ఈ జంతువులన్నీ కూడా దేవుడే వాటిని పోషిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ నావే కదా, నేనే కదా వాటిని పోషిస్తున్నది. 104వ అధ్యాయం 21వ వచనంలో
సింహపు పిల్లలు దేవుని యొద్ద నుంచి వాటి యొక్క ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అంతేకాకుండా యెషయా గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడింది. ఆడ సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు, కొదమ సింహము గర్జించినట్లు గర్జన చేయుచు వేటను పట్టుకొని అడ్డు ఏమీ లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు, విడిపింపగలవాడు ఎవడనో ఉండడు. సింహము వేటాడితే దాన్ని అడ్డుకునేవాడు ఎవరు ఉండరు. మనం దేవుని మీద ఆధారపడితే దేవునికి అడ్డుగా వచ్చేవాడు ఎవడూ లేడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అని వాక్యము తెలియపరిచినట్లుగా మనకి అడ్డు వచ్చేవాడు ఎవడు ఉండడు. కాబట్టి మనము సింహము వలె ధైర్యంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. తర్వాత కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఒక చక్కని మాట, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. చూడండి ఈ మాటను, ఎంత చక్కని మాట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. ఆఖరికి రాజుగా పిలువబడుతున్నటువంటి సింహము దాని పిల్లలు ఆకలిగా ఉంటాయేమో, కానీ ఆ యోధాగోత్రపు సింహాన్ని నమ్ముకొని ఆ దేవుని మీద ఆధారపడి జీవించేవారు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలియు కొదువై ఉండదు. సింహపు పిల్లలన్న ఆకలిగానే ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలియు కొదువై ఉండదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, వింటున్నారా ఈ మాటను? సింహము అడవికి రాజు. అందుకే ఈ సింహాన్ని గుర్తుగా చాలా దేశాలు సింహము వారి యొక్క దేశాలకి చిహ్నంగా ఈ సింహాల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మన భారతదేశంలో కూడా అశోక చక్ర స్తూపం పైన 3 సింహాల బొమ్మలు మనం చూడవచ్చును. కాబట్టి ఈ సింహాల గురించి మనకు వస్తున్నటువంటి ఆత్మీయ పాఠం, సాతానుడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదుమా అని బహుశా వాడు వస్తూ ఉండొచ్చు, కానీ మనకంతకంటే గొప్పవాడు, శక్తిమంతుడు, బలమైన దేవుడు మనకున్నారు. కాబట్టి మనం ఎవ్వరికీ భయపడనవసరం లేదు, దేనికి భయపడనవసరం లేదు. మనం ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, సింహం వలె ధైర్యంగా ఉంటారని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నాము. దేవుని వాక్యము ద్వారా మనకు అనేక విషయాలు దేవుడు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు. జంతువుల నుంచి మనకు దేవుడు ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తున్నారు. సింహము దాని పిల్లలు ఆకలిగొని ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద నమ్మిక కలిగి జీవిద్దాం. ఆ విధంగా దేవుని యొక్క మహాకృప, కాపుదల నీకు నాకు మనందరికీ తోడయుండి నడిపించాలని నా ప్రార్థన. దేవుడి మాటలు దీవించునుగాక. మరొక్కసారి మనమందరం కలుసుకొని పర్యాంతరం వరకు దేవుని యొక్క మహాకృప, కాపుదల మీకు మీ కుటుంబాలకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరొక పర్యాయం మనం అందరం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు ఈ రీతిగా మరొకసారి మనం కలుసుకుందాం. అంతవరకు ప్రార్థనలో గడపండి, ప్రార్థించండి.